హాయ్ అండి. నేను షర్బత్ చేశానండి పుచ్చకాయతోటి. మొన్న ఒకసారి చేశానండి యూట్యూబ్లో చూసి ముక్కలు కట్ చేసి మిక్సీలో వేయకుండా ఈ రోజ్మెరీ ఇవన్నీ వేసి నేను చేయడం జరిగిందండి. కానీ నాకు నచ్చలేదండి. మా పిల్లలు కూడా బాగాలేదు అన్నారండి. అందువల్ల మళ్ళీ నేను ఇలా ట్రై చేస్తున్నానండి. ముక్కలు కట్ చేశానండి. పుచ్చకాయ తీసుకుని ముక్కలు కట్ చేశానండి. ముక్కలు కట్ చేసి అవన్నీ ప్లేట్లో వేసానండి. షీట్స్ అన్నీ కూడా తీసానండి. ఒక కప్పు వేయండి మిక్సీ గిన్నెలో వేసానండి. ముక్కలతో ఇంకా నేను చేయలేదండి. చేస్తే ఇంకా బాగాలేదని చెప్పిన తర్వాత నేను చేయడం మానేసానండి. కొంచెం కప్పుతో తీసుకున్నానండి. హాఫ్ కప్ ఏమో షుగర్ తీసుకున్నానండి. షుగర్ తీసుకుని మిక్సీ ఆడేసానండి. మిక్సీ ఆడేసి ఒక గిన్నెలో స్టీల్ గిన్నెలో వేసానండి. స్టీల్ గిన్నెలో వేసిన తర్వాత కటోరా కూడా ముందు రోజు నానబెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్లు కటోరా వేయడం జరిగిందండి నేను. తర్వాత సబ్జాలు కూడా నానబెట్టి పక్కన పెట్టానండి. అవి మార్నింగ్ నానబెట్టానండి సబ్జా గింజలు. అవి కూడా వేయడం జరిగిందండి. మొత్తం వేసాను. వేసేసిన తర్వాత కాసి చల్లార్చిన పాలండి అవి కూడా వేసానండి. అవిని వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసాను. తర్వాత ఇది మనకి డిమార్ట్లో దొరికిందండి. 2-3 షాపుల్లోకి వెళ్ళిన దొరకలేదండి. అది ఇదిగోండి. దీని పేరు ఏంటో మీరు చెప్పండి, నాకు తెలుసు. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాని పేరు ఏంటో మీకు తెలిస్తే. అది ఓన్లీ 2 స్పూన్స్ వేసానండి. కానీ ఎన్ని వేసి తాగిన తర్వాత చాలా బాగుందండి. ముక్కల కంటే కూడా ఇలా చేసుకొని తాగితే మటుకు చాలా బాగుందండి. మా హస్బెండ్ చాలా బాగుంది అన్నారండి. మీరు కూడా వీలైతే ఇలా చేసుకోండి. ఈ షర్బత్ అనేది చాలా బాగుందండి. అంటే ముక్కలతో తింటూ అవన్నీ తగులుతుంటే అది అలా ఉందండి. కానీ ఇదైతే చాలా బాగుందని నాకు నచ్చిందండి. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్ నచ్చిందండి. ఇదిగోండి కప్పు. ఫస్ట్ నా తమ్ముడు ఉండి, తర్వాత పెద్దమ్మ మా చిన్నమ్మాయినండి. కప్పులో వేసామండి. మా తమ్ముడు తాగుతాడండి. ఆ కప్పులో పాలు కానీ టీ కానీ మా తమ్ముడు అందులోనే తాగుతాడండి. ఈ కప్పు అంటే చాలా ఇష్టమండి నాకు. అది కూడా మా తమ్ముడు చూడండి ఎంత బాగున్నాడు చిన్నప్పటిదండి. మీరు చేసుకొని తాగండి మీ ఫ్యామిలీతోటి. బాయ్ అండి.